యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మనం వచ్చేసి ఇంకా కంటిన్యూషన్ టాపిక్లో ఇంక ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు ఆల్రెడీ 30 సింబల్స్ ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి అటామిక్ మాస్ అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అటామిక్ మాస్ సో ఇంతకీ అటామిక్ మాస్ ఏంటట ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అటామిక్ మాస్ సింప్లీ కాల్డ్ as మాస్ ఆఫ్ అన్ ఆటమ్. ఒకప్పుడు అటామిక్ వెయిట్ అనేవాళ్ళు, తర్వాత దాన్ని అటామిక్ మాస్ అనడం జరిగింది. అయితే దీని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అని మనకు క్లారిటీ రావాలి. అవి రావాలనుకుంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నేర్చుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడున్న దానికి ఏంటంటే మనం అటామిక్ మాస్ ఎలా చెప్తామంటే కొన్ని ఎలిమెంట్స్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రజెంట్ అయితే గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చెప్పేటప్పుడు అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మీకు చెప్పడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ మాస్ ఇప్పుడు మనకు కావాలి కదా, హైడ్రోజన్ 1 గుర్తుపెట్టేసుకోండి. హైడ్రోజన్ 1, హీలియం 4, అటామిక్ నెంబర్ 2 ఇక్కడ వచ్చేసరికి 4, లిథియం 7, అలాగే ఆక్సిజన్ 16, ఆర్డర్ రాయట్లేదు, నైట్రోజన్ 14, ఫ్లోరిన్ 19, సోడియం చెప్పాం కదా అన్నీ, సోడియం 23 అటామిక్ మాస్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకా కావాలనుకుంటే పొటాషియం 39, ఆర్గాన్ 40, కాల్షియం 40. సో ఇవి ఈ రకంగా మనకి వాల్యూస్ ఉంటుంటాయి. కాకపోతే అటామిక్ నంబర్కి మాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నంబర్ అంటే సీరియల్ నెంబర్ వస్తుంది. హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, నెక్స్ట్ బెరీలియం 4, అలాగే ఆక్సిజన్ 8, నైట్రోజన్ 7, నేను ఎక్స్చేంజ్లో ఇటు రాసాను, ఫ్లోరిన్ 9, నియాన్ 10, సోడియం 11 అలాగ వస్తాయి. దీన్ని కరెక్ట్గా అన్నీ ఒక ఫార్ములాకి సెట్ కావు, 2-3 ఫార్ములాస్ వాడాల్సి వస్తుంది. దానికి బదులు కొద్దిగా వేసి 1-2 వేసి గుర్తుపెట్టుకుంటే మనకి పెద్దగా అవసరం ఉండదు కదా. 20-25 గుర్తుంటే చాలు. ఏదైనా మాలిక్యూల్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇది ఫ్యూచర్లో అవసరం అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు 9th క్లాస్ స్టాండర్డ్కి వచ్చేసి ఏదైనా అవకాశం ఉంటే అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవడం బెటర్ తప్ప దీని గురించి పెద్దగా ఫార్ములాస్ అని ఆలోచించడం అయితే వేస్ట్ నన్ను అడిగితే. సో ఈ రకంగా మనకి అటామిక్ మాసెస్ అనేవి స్పెసిఫిక్గా ఫిక్స్డ్గా ఒక ఆర్డర్లో ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చూడండి, మన మనుషులు వచ్చేసరికి ఎలా వెయిట్ ఉంటుంటారు, అలానే ఇవి కూడాను. కాకపోతే వీటికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది, ఊరకనే ఈ వాల్యూ ఏమీ రాలేదు అలాగనేసి ఇదేమి కేజీలు గ్రాముల చేపలు మీకు చెప్పాం కదా, ఆటం చాలా చిన్న పార్టికల్ అనేసి. అంత చిన్న పార్టికల్కి వచ్చేసరికి మనము మరి మాస్ ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలంటే అది సబ్ అటామిక్ పార్టికల్స్ని కౌంట్ చేసి ఒక్కొక్కటి ఎంత మాస్ ఉంటుందనేది చాలా ఉంది. దీనికి కథ అయితే ప్రస్తుతానికి సరిపోతుంది. సో దట్ ఈజ్ అబౌట్ అటామిక్ మాస్. సో ఇప్పుడు అటామిక్ మాస్ అయింది కదా, మరి ఒక టాపిక్ ఎందుకు స్కిప్ చేయడము అంటే బుక్లో అయితే క్లారిటీగా సపరేట్గా లేదు, అది దీని కంటిన్యూషన్లో చెప్పేస్తే బాగుంది అనిపిస్తుంది నాకైతే, అందుకని నేను చెప్తున్నాను. లాటిన్ సింబల్స్ ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడం మంచిది. లాటిన్ సింబల్స్. సో ఈ లాటిన్ సింబల్స్ వచ్చేసరికి ఇవి మనకి ఓవరాల్గా మనకు ఉన్న ఎలిమెంట్స్ ప్రజెంట్ 189 మీకు ముందే చెప్పాను కదా. ఈ 189 ఎలిమెంట్స్లో 11 లాటిన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. లాటిన్ నేమ్స్ ఏమవుతాయంటే సింబల్కి మనం రాసుకున్న ప్రజెంట్ నేమ్కి మ్యాచ్ అవ్వదు, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. ఫస్ట్ నుంచి మీరు కంపేటర్ చూస్తే ఫస్ట్ మీకు దొరికేది సోడియం. సోడియం ఈ సోడియంకి వచ్చేసి నేట్రియం. ఆ నేట్రియం నుంచి ఎన్ఏ తీసుకుంటారు. సో సోడియం సింబల్ ఎప్పుడు ఎస్తో రాయరు, దేంతో రాస్తారట, ఎన్ఏ, సోడియం ఎన్ఏ. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇవి ఒక్కొక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి టెన్షన్ పడిపోయి ఒక్కసారిగా టేబుల్స్ నేర్చినట్టుగా నేర్చేసి మర్చిపోయి మళ్ళీ ఒకటి రాసేసి అలాగేం అవసరం లేదు. 1-2 అలాగే యాడ్ చేసుకుంటూ పోవడమే. ఓ రోజులు అలా కామెడీగా ఒకటి నేర్చుకుంటే మీకు ఇవి ఈజీగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి.
వీటికి పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదు. కాకపోతే వచ్చేటప్పుడు ఆ సింబల్ అదే రాయాల్సి ఉంటుంది. సోడియం ఎస్తో ఉంటుందేమో అని ఎతికితే మాత్రం మనకి ఎక్కడ బిట్లో కూడా మార్కులు పోతుంటాయి. అంటే ఎక్కడ బిట్లు లేకపోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంటాయి కాబట్టి సోడియం Na. అలాగే మెగ్నీషియంకి లాటిన్ నేమ్ ఏమీ లేదు. తర్వాత మరి పొటాషియం లాటిన్ నేమ్ వచ్చేసి కాలియం. మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. ఏ లాటిన్ నేమ్ అయినా సరే యూఎంతో ఉంటుంది. యూఎం కంపల్సరీ. ఉన్న 11కి యూఎం ఉంటుంది. సో అందుకనేసి మరి ఏం చేస్తారు, యూఎం ఉంది. అలాగనేసి ఎక్కడ యూఎం ఉన్న లాటిన్ నేమ్స్ కాదు, లాటిన్ నేమ్స్లో ఇది కామన్ థింగ్ కాలియం. సో దీనికి కే రాస్తారు. మీరు అనుకోవచ్చు సోడియం ఎన్ రాస్తే సరిపోతుంది కదా, నైట్రోజన్ ఉంది కదా ఆల్రెడీ, అందుకని దానికి ఎన్ఏకి ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కే లేదు కాబట్టి సో కే యూజ్ చేశారు. మళ్ళీ ఏదైనా రెండోసారి వస్తే క్రిప్టాన్ ఉంది ఎగ్జాంపుల్గా, కేఆర్ వాడతారు అలాగనమాట. సో మీకు కే ఇక్కడ ఒక లెటర్ సరిపోతుంది. పొటాషియం కే, పీతో రాయడానికి లేదు. పాస్ప్రస్ పీ ఉంది ఒకటి, రెండోది లాటిన్ సింబల్ కాబట్టి కాలియం నుంచి వచ్చింది కనుక కే వాడుతున్నాం. ఓకే, సో సెకండ్. గో టు థర్డ్ వన్. ఇప్పుడు వచ్చేసి ఐరన్, ఫెర్రం. చాలామంది దీన్ని ఫెర్రస్ అని చదివేస్తుంటారు, స్కూల్స్లో చెప్పేస్తుంటారు, టీచర్స్ కూడా కొందరు ఓవర్లుక్లు చెప్పేస్తారు. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి కొంచెం అటు ఇటుగా వాడుతున్నారు. కానీ మీకు చెప్పిన రూల్ బ్రేక్ చేయకూడదు కదా. ఫెర్రం యూఎం వస్తుంది, దీనికి సింబల్ ఎఫ్ఈ రాస్తారు. ఫ్లోరిన్కి ఎఫ్ వాడేసాం కదా, ఎఫ్ఈ రాస్తారు. ఫెర్రం, ఎఫ్ఈ అంటే ఐరన్ అని గుర్తుపెట్టుకోండి. ఐరన్ ఫెర్రం. ఓకే కదా. ఇప్పుడు కాపర్. కాపర్ వచ్చేసి క్యుప్రమ్ అంటారు. యూఎం కామన్, సియు రాస్తారు. కార్బన్కి సి వాడేసాం కదా, సియు రాస్తారు. సో ఇప్పుడు 4 మీకు చెప్పడం జరిగింది. మోస్ట్ కామన్ అయితే ఇవే మీరు ఎక్కువగా వాడేవి. ఇక మిగతావి అయితే మీకు సరిగ్గా తెలియకపోవచ్చు. మనకి ఎక్కువగా పొటాషియం కనిపిస్తుంది, సోడియం క్లోరైడ్ అంటుంటాము, పొటాషియం నైట్రేట్ అంటాము, ఐరన్ క్లోరైడ్ అంటాము, ఐరన్ ఆక్సైడ్ అంటుంటాము, కాపర్ క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, కాపర్ నైట్రేట్. ఇక్కడ రాబోయే రోజుల్లో ఇవి వాడుతూ ఉంటుంటే ఇవి మీకు రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఏవి ఈ లాటిన్ సింబల్స్ ఎక్కువగా మనం వాడుతుంటాము. ఇవి కాక ఇంకా మనకి చాలా వరకు ఉన్నాయి. మీకు ఎక్కువగా కామన్గా ఉండేది రాస్తాను, అర్జెంటం. ఇది కూడా మనం 10th క్లాస్కి వెళ్ళేసరికి వాడేస్తాం కాబట్టి అర్జెంటం. సో మీకు ఇక్కడ నేను రివర్స్లో రాశాను కదా, అర్జెంటం అడిగేటు. ఈ అర్జెంటం తీసేస్తున్నాను. తీసేసి ఇక్కడ సిల్వర్ అని రాద్దాం. సిల్వర్ అర్జెంటం ఆర్డర్లో ఉంటుంది, మళ్ళీ అడిగేటందుకు యూఎం అర్జెంటం. ఏజీ అంటారు. సో మీరు అనొచ్చు ఎంతవరకు ఎక్కడ వాడలేదు కదా, ఒక లెటర్ పెట్టేస్తే సరిపోయేది, ఏసీ ఎందుకు అబ్బా పెట్టారు అనేసి డౌట్ రావచ్చు. అంటే ఏబిసిలో అనుకుంటారు, ఆల్ఫాబెట్ అనుకుంటారు, ఆవేశంలో కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి ఏజీ పెట్టి ఉండొచ్చు మేబీ. దాదాపుగా ఇది ఒక లెటర్ అయితే దీనికి సరిపోతుంది కానీ అది ఇవ్వలేదు. ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్లో కావడం వల్ల దాన్ని సింగిల్గా వాడడానికి ఎందుకో మరి ఆగుంటారు అప్పట్లో. సో ఏజీ వాడతారు, అది సిల్వర్. నెక్స్ట్ గోల్డ్ ఒకటి ఉంది మనకి. గోల్డ్ ఇంపార్టెంట్, కాస్ట్లీ మ్యాటర్. అందరికీ తెలుసు, డైలీ పర్పస్లో మనం ఆర్నమెంట్స్లో జ్యువెలరీలు వాడుతుంటాం కాబట్టి ఆరం. యూఎం కామన్, ఏయు. ఈ రెండు ఒకేలాగా ఉంటాయి, ఏతో ఏజీ ఏయు. సో గోల్డ్ వచ్చేసి. అలాగే మీకు కామన్గా వాడేది లెడ్ ఒకటి ఉంది. సాల్ట్ రింగ్లో విపరీతంగా మనం వాడుతాం. అంటే మీకు 30 ఎలిమెంట్స్లో ఇవి లేవు, బట్ ఇవి వింటుంటారు కదా, సిల్వర్, గోల్డ్, లెడ్ అనేది మనం వింటుంటాం కాబట్టి వీటిని ప్రయారిటీ ఫస్ట్ ఇచ్చి రాద్దాం. సో లెడ్ వచ్చేసి ప్లంబం, పీవి. చాలా సాఫ్ట్ మెటల్, సాల్ట్ రింగ్లో ఈజీగా కరుగుతుంది. మెటల్ని కరిగించి అతికిస్తే వైర్లు చాలా హార్డ్గా టెర్మినల్స్ని మనం జాయిన్ చేయొచ్చిన ఉద్దేశంతో ఇది సాల్ట్ రింగ్లో ఎక్కువ వాడడం జరుగుతుంది. అంటే పూర్తి లెడ్ వాటర్, దానికి కొంచెం మిక్సింగ్ ఉంటుంది, అవంతా పర్సంటేజ్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఆ రకంగా మీకు వచ్చేసి ఈ లాటిన్ సింబల్స్. ఇప్పటికి 1 2 3 4 5 6 7 రాసేసుకున్నాం. 7 అంటే ఇంకెన్ని ఉంటాయి మీకు అర్థమైపోతుంది. 11 అని చెప్పాను ముందే, అందులో 7 రాస్తాను. 3 + 4 ఇంకా మిగిలినట అవి రాసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముందట మనకి తెలిసింది, టంగ్స్టన్. ఇది మీరు వినే ఉంటారు, బల్బ్ ఫిలమెంట్స్లో వాడుతుంటారు. చాలా హార్డ్ మెటల్. ఇప్పుడున్న లిస్ట్ మొత్తానికి ఇది హార్డ్. లిస్ట్ మొత్తానికి ఇది కొంచెం
కాస్ట్లీ మెటల్. లిస్ట్ మొత్తం లేదు గోల్డ్. ఇందులో పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కండక్టర్ కూడా ఉంది, సిల్వర్. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక క్యారెక్టర్ ఉంది. ఇందులో ఒకటి చాలా ఫాస్ట్గా పేలగలిగేది ఉందన్నమాట, బ్లాస్టింగ్ మెటీరియల్. మా పొటాషియం ఈజీగా పేలుతుంది. అలాగా పొటాషియం నైట్రేట్ మనకి గన్ పౌడర్, బాంబుల మందులు వాడుతుంటాం కదా, పేలిపోతుంటే అది కే. సో అలాగే ప్రతి సాల్ట్, కామన్ సాల్ట్ నుంచి జీవితం మనం ఉప్పు లేకపోతే తినలేము, ఉండలేము. సో ఆ కామన్ సాల్ట్లో ఇవన్నీ ఉంది. ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. లెడ్ లేకపోతే సాల్డరింగ్ లేదు మనకి, అసలు ఎలక్ట్రానిక్సే లేవు. గోల్డ్ లేకపోతే ఆర్నమెంట్సే లేవు. సిల్వర్ లేకపోతే కొంతవరకు ప్రాబ్లమే, చాలా వాటిలో సిల్వర్. కాపర్ లేకపోతే యుటెన్సిల్స్ మరి చూడవసరం లేదు. ఐరన్ లేకపోతే మనకి ఇంకా బిల్డింగ్సే లేవు. పొటాషియం లేకపోతే మరి క్రాకర్సే లేవు. సోడియం లేకపోతే భోజనం లేదు. టంగ్స్టన్ లేకపోతే లైట్లు ఎలగవు. అలాంటివి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫేమస్. టంగ్స్టన్ వోల్ఫ్రామ్, డబ్ల్యూ రాస్తారు సింబల్, వోల్ఫ్రామ్. ఓకే. అలానే యాంటిమ్ అని ఒకటి ఉంది, ఇది మీకు తెలియదు పెద్దగా, స్టిబియం అంటారు, ఎస్బి రాస్తారు. స్టిబియం అనేది మనం, ఇది మీకు నాకు తెలిసి వేస్ట్ ఇప్పుడెప్పుడే, దీనికి టైం ఉంది ఇంకా. ఆయన ఎందుకంటే మీకు ఇంత కామన్గా వాడిన వేరు, ఇది వేరు, రేర్ కేసు కాబట్టి మీకు పెద్దగా తెలియకపోవచ్చు యాంటిమనీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి టిన్ ఒకటి ఉంది, స్టానం. ఇది అక్కడక్కడ కనిపిస్తుంది కొన్ని ప్లంబింగ్ వర్క్స్లో, అలాగే హుక్స్ తయారు చేసేటప్పుడు కొన్ని, ఇప్పుడు మన పాల పౌడర్ డబ్బాలు గట్ట తయారు చేసిన దాంట్లో లోపల టిన్ కోటింగ్ ఇస్తారు. అయితే మనకి ఇది తెలిసేది కొంచెం దీని గురించి, అంటే బయట ప్రపంచంలో తక్కువ యూజేజ్ టిన్ అనేది. ఇది ఎస్ఎన్ అని రాస్తారు సింబల్ వచ్చేసి. 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయినాయి. ఇంకా మిగిలిన ఎన్నట, ఓన్లీ 1, ఒకటే మిగిలిపోయింది. విచిత్రం ఏంటంటే అది ఒకటే లిక్విడ్ స్టేట్ మెటల్, హైడ్రార్జినం. యూఎం కామన్, హైడ్రార్జినం. అదే మన, నేను రివర్స్ రాశాను మళ్ళీ కూడా, హైడ్రార్జినం మెర్క్యూరీ, హెచ్జి. థర్మోమీటర్లో వాడుతుంటారు ఇప్పుడు, వాటిలో డిజిటల్ వచ్చేసాయి. థర్మోమీటర్ ఇది లిక్విడ్ స్టేట్ మెటల్. ఒక మెటల్ అంటూ లిక్విడ్ స్టేట్లో ఉంది ఏదంటే అది అంటనే టక్కుని చెప్పేస్తారు, మెర్క్యూరీ. కాకపోతే మెర్క్యూరీ చాలా వరకు వినే ఉండొచ్చు అందరూ కూడాను. దట్స్ అబౌట్ మెర్క్యూరీ. సో ఇవి లాటిన్ సింబల్స్. ఒకసారి జాగ్రత్తగా వీటిని మళ్ళీ రిపీట్ చేసుకుని చూసి గుర్తుపెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి అవసరం. మ్యాక్సిమం టంగ్స్టన్ వరకైనా నేర్చండి, లేదనుకుంటే ఈ ప్లంబం లెడ్ వరకైనా గుర్తుపెట్టుకోండి. టంగ్స్టన్ అయితే మీరు ఎక్కడ ఫార్ములాకి రాయరు. ఇంకొక మాట, గోల్డ్ కూడా పెద్దగా వాడరు. అది మనకు డైలీ మెటల్ అనేసి ఏదో రాసాం తప్ప, సిల్వర్తోని, లెడ్తోని, కాపర్, ఐరన్, తర్వాత పొటాషియం, సోడియం ఇవి ఎక్కువ వాడుతుంటాం. కావాలంటే మీకు ఒక చిన్న మార్క్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి ఏమి నేర్చాలి. అండర్లైన్, గ్రీన్ అండర్లైన్ అంటే చూడండి, సోడియం, పొటాషియం, ఐరన్, కాపర్, సిల్వర్, లెడ్ ఇవి చాలు. అవసరానికి కొద్ది మెర్క్యూరీ నేర్చుకోండి. 1 2 3 4 5 6 7 కాబట్టి బాక్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు నేర్చేసి ఉంచుకుంటే మీకు మిగతా పెద్ద పని ఏమి కాదు, అవి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. ఒక్కొక్క రోజు కూడా చూస్తే టంగ్స్టన్ ఓవర్ఫ్రమ్ అంటే వచ్చేస్తుంది, అది సమస్య లేదు. ప్రస్తుతానికి ఇవి నేర్చేసుకుంటారు. ఇది లాటిన్ నేమ్స్. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్తున్నాం. అదేంటంటే అటామిసిటీ. మీకు ఆల్రెడీ మాలిక్యూల్ అంటే చెప్పేసాను, ఆటమ్ అంటే చెప్పేసాను. ఆటమ్ అంటే సింగిల్గా ఉంటుంది, ఒక్కటే ఉంటుంది, అందులో ఎటువంటి కాంబినేషన్స్ ఉండవు. మాలిక్యూల్ అంటే అట్లీస్ట్ కాంబినేషన్, సేమ్ ఆటమ్స్ అనే 2 3 ఉండొచ్చు. మీకు ఒక 3 రకాల ఆటమ్స్ ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. టెక్స్ట్ బుక్లు ఇలాంటివి ఉండవు, ఇవి గుర్తుంచుకోండి. O3 ఇదే మీ ఓజోన్ లేయర్ అది ఇదే పెద్ద టాపిక్స్ ఉంటాయి కదా. సో ఓజోన్ వచ్చేసి O3, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సల్ఫర్ S8, సల్ఫర్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం మీ పేరు, సల్ఫర్ S8. 8 యాటమ్స్ సల్ఫర్ కంబైండ్ అయితే సల్ఫర్ మాలిక్యూల్. 3 యాటమ్స్ ఆక్సిజన్ కంబైన్ అయితే ఓజోన్, 2 అయితే ఆక్సిజన్ అంటాం. అలాగే ఫాస్ఫరస్ వచ్చేసి 4. సో ఫాస్ఫరస్లో ఎన్ని ఉంటాయి, 4 యాటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ 3 4 8 రకరకాలుగా ఉంటున్నాయి కదా.
సో ఈ రకంగా ఒకే రకమైన ఆటమ్స్ కూడా కంబైన్ అవ్వచ్చు, అవ్వకూడదని రూల్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అటామిసిటీ అనేసరికి 2 టైప్స్లో గుర్తుపెట్టుకోండి. అటామిసిటీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 టైప్స్: మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. సో రెండిట్లో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే 2 మాలిక్యూల్స్ ఉంటాయి, ఎలిమెంట్స్లో కూడా మాలిక్యూల్స్ ఉంటాయని డౌట్ వస్తే అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ అంటే మీకు అప్పుడే తెలియదు, టైం పడుతుంది. మీకు కొన్ని గుర్తు చేస్తూనే విని ఉంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, ఇలా ఉన్నాయి అన్నమాట. రేడాన్ అనేది చాలా కాగనేస్తాను ఒకటి లాస్ట్లో యాడ్ చేశారు, అవసరం లేదు. ప్రజెంట్ ఇవి కూడా ఎక్కువే. హీలియం, నియాన్, ఆర్గాన్ ఇలాంటివి ఇనర్ట్ గ్యాస్ అంటారు. ఇవి ఎప్పుడు కూడా దేంతో కంబైన్ అవ్వవు, అవి సింగిల్గానే ఎగ్జిస్ట్ అవుతాయి. సో మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మీన్స్ atoms, those are existing individually, means single each. But molecules of compounds means మరి మీకు ఇంతకుముందు తెలిసిందే. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ఏదో ఒక కాంపౌండ్ తయారైంది అనుకోండి, దానిది ఇది అటామిసిటీ దీనికి కూడా ఉంటాయి. అంటే ఇండివిజువల్ కంబైన్ అయితే చెప్తాను దాని గురించి. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేసరికి H2O, CO2, H2SO4, NaCl ఇలా కొన్ని రాద్దాం. ఇందులో ట్రై చేద్దాం. 2 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్ ఉంది, 3 ఉన్నాయి, అటామిసిటీ 3. కార్బన్ 2 ఆక్సిజన్స్, అటామిసిటీ 3. కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి. 2, 3, 4 ఉన్నాయి. 4, 5, 6, 7 అటామిసిటీ 7. నెక్స్ట్ ఒక సోడియం, ఒక క్లోరిన్, 4 లెక్కేసుకోకూడదు. సోడియం 2 కలిపి 1, Cl 2 కలిపి 1, సింబల్ సింగిల్ అంటే 1 + 1 2 ఆటమ్స్. అటామిసిటీ 4, అటామిసిటీ 8, అటామిసిటీ 3. సో మీకు ఆటమ్స్ కౌంట్ చేయడం మీ డ్యూటీ. సింగిల్ వచ్చేసరికి అటామిసిటీ 1 అవుతాయి. అటామిసిటీ 1 అంటూ ఉందా అంటే అది ఖచ్చితంగా ఇనర్ట్ గ్యాసే ఉండాలి. అలాగా మీరు అటామిసిటీని గుర్తుపెట్టుకోవచ్చు. మీకున్న కాన్సెప్ట్లో మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. వాట్ ఈజ్ అటామిసిటీ? అటామిసిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్. కానీ ఆటమ్స్ అని అంటారు, అక్కడ కాన్స్టిట్యూయెంట్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా తయారైంది అనుకోండి, దాని రూట్ మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని కాన్స్టిట్యూయెంట్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనకి అసెంబ్లీ కూడా కాన్స్టిట్యుయెన్సీ అంటారు. అంటే అసెంబ్లీలో చిన్న భాగాలు చేసి డివైడ్ చేసి వాటర్స్ అనేది సోషల్ స్టడీస్లో ఉంటుంది మీకు ఇప్పుడు. కానీ ఇప్పుడు మనకు ఆంధ్రలో వస్తే కాన్స్టిట్యుయెన్సీ అనేసి, అలాగే శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ అనేసి చిన్న డివైడ్ చేసి ఉంటాయి కదా. ఈ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటంటే ఒక ఏరియా, ఇది అసెంబ్లీలో ఒక భాగం. ఇలాంటివన్నీ కలిపితేనే అసెంబ్లీ తయారైంది. సో ఆ రకంగా మీకు ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ యూనిట్ని కాన్స్టిట్యూయెంట్ అంటాం అనమాట. అటామిసిటీ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అట్ కాన్స్టెంట్ స్టేట్. అంటే ఇండివిజువల్గా ఎన్ని ఆటమ్స్ పార్టిసిపేట్ చేసాయో ఆ టోటల్ కౌంట్ని అటామిసిటీ అంతదేమీ పెద్ద విచిత్రమైన విజయం కాదు. కాబట్టి మీరు కౌంట్ చేయడం, నెంబర్ చెప్పేయడం, అదే అటామిసిటీ. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనము కెమికల్ ఫార్ములా రాయడానికి వెళ్ళిపోతున్నాం. అంటే సింబల్ అనే టాపిక్ దాదాపు పూర్తి అయిపోయింది. ఇది మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోస్ రిపీట్ చేసి చూడండి. సింబల్ అనేసరికి యాటమ్ రిప్రజెంట్ చేస్తుంది, మాలిక్యూల్ అనేసరికి కాంపౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది. సింబల్ అంటే ఎలిమెంట్ని కూడా మనం రిప్రజెంట్ చేయించవచ్చు. యాటమ్ ఆర్ ఎలిమెంట్కి అయితే సింబల్, మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్కి అయితే ఫార్ములా. ఇప్పుడు మనం ఫార్ములా రాస్తాం కదా, ఫార్ములా రాయాలంటే సింబల్సే. ఫార్ములా మీన్స్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబల్స్. ఒక కాంపౌండ్ వచ్చేసి యాటమ్స్తోనే కంబైండ్ అవుతుంది కాబట్టి, అంటే మాలిక్యూల్ స్టేట్ నుంచి కౌంట్ చేస్తే యాటమ్స్తో కంబైండ్ అవుతుంది కనుక ఆ ఆటమ్స్ అనేది మనం ఏ కాంపోజిషన్ ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఆ బుక్ అంటే 2 వైపులా అట్ట వస్తుంది, ఒకవైపు అట్ట ఉంటే బుక్ అవ్వదు. అలాగే ఆ 2 అట్లు కంపల్సరీ ఉండాల్సిందే. హ్యాండ్ అంటే 5 ఫింగర్స్ ఉంటాయి, అంతేగాని 6 ఫింగర్స్ అంటే ఎవరు రేర్ కేసు ఏమో తప్ప రొటీన్లో చెప్పలేము. అలాగే దేనికంటే ఒక కౌంట్ ఉంటుంది ప్రతిదానికి. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఒక కాంపౌండ్కి దాని తాలూకా కాంపోజిషన్ ఏంటట అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటాం? దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే, మీకు ఫార్ములా రాయాలంటే మాత్రం అయాన్స్ అనే టాపిక్ రావాలి. అయాన్స్
కొద్ది రోజులైతే 1 year 2 years దాటేసరికైనా మీకు దీని క్లారిటీ వస్తుంది. అయాన్ ఎలా ఫామ్ అవుతుంది. ప్రజెంట్ ఆ క్వశ్చన్ మాత్రం వేయొద్దు. అయాన్స్ అనేవి మామూలుగా మీకు మీ 9th క్లాస్ స్టాండర్డ్ లాంగ్వేజ్లో నేను చెప్తాను తప్ప అయాన్ అంటే ఏంటనేది ఒరిజినల్గా ఇప్పుడు మీకు అర్థం కాదు. ఎందుకంటే దీని వెనకాతల 5 to 6 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. అంత డిఫికల్ట్ అయితే కాదు. ప్రజెంట్ అవి పరిచయం చేయలేదు మీకు. అందుకనేసి ఏం చేయాలంటే వాట్ ఈజ్ అయాన్? అయాన్ మీన్స్ దట్ ఈస్ ద చార్జ్డ్ పార్టికల్, చార్జ్డ్ స్పీసెస్, చార్జ్డ్ ఆటమ్స్. ఆటమ్కి ఛార్జ్ అంటే అబ్బా మాకు ఇంతవరకు అది ఛార్జ్ అంటే ఉంటుందని ఎప్పుడు టాపిక్ రాలేదు అని అనిపిస్తుంది కదా. సో అందుకనేసి మీకు ఏం చేస్తారంటే అటామిసిటీ అనే టాపిక్ దగ్గర వ్యాలెన్స్ అనే టాపిక్ చెప్పి కంబైనింగ్ కెపాసిటీని పరిచయం చేయొచ్చు. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్గా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మోనోవాలెంట్ అయాన్స్ ఇప్పుడు వివరాలు చెప్తా. నెక్స్ట్ డైవాలెంట్ అయాన్స్, ట్రైవాలెంట్ అయాన్స్. ప్రజెంట్ 3 రకాలు మీకు సరిపోతాయి. మోనోవాలెంట్ అయాన్స్, డైవాలెంట్ అయాన్స్, ట్రైవాలెన్స్, టెట్రావాలెంట్ కూడా ఉంటాయి అనుకోండి. ఈ మోనో డై అంటే మీకు తెలుసు, మోనోమియల్ బైనోమియల్ నేర్చుకుంటారు కాబట్టి మోనో అంటే ఈ సింగిల్, డై అంటే డబుల్, ట్రై అంటే ట్రిపుల్, 3 రకాలు కనిపిస్తాయి. మోనో అంటే ఒక్క ప్లస్ ఒక్క మైనస్ ఉంటే మోనో అంటారు. డై అనేసరికి 2 ప్లస్ 2 మైనస్. కొంతమంది షార్ట్ కట్లో 2 ప్లస్ 2 మైనస్ ఆర్ అది బై అనుకుంటారు. ఆర్ అంటే ఇది కానీ అది కానీ. ట్రైవాలెంట్ మీన్స్ ట్రిపుల్ ప్లస్ ఆర్ ట్రిపుల్ మైనస్. ఇంకోలాగా 3 ప్లస్ 3 మైనస్. ఈ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది మీకు ఒక విషయం చెప్తాను. ఇందాక మనము అటామిసిటీ చెప్పేటప్పుడు ఒకటి ఉండిపోతే మాలిక్యూల్స్ అవే ఆటమ్స్ అవే అని చెప్పాను కదా. అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. అక్కడ వచ్చేసరికి హీలియం ఒకటి కనిపిస్తుంది, నియాను, ఆర్గాన్. ఈ మూడిట్ని మనం బేస్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. హీలియం, నియాన్, ఆర్గాన్. ఇప్పుడు ఇవి నెంబర్స్ మీకు ఒకసారి లిస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ 30 ఎలిమెంట్స్ లిస్ట్ ఇచ్చాను కదా. అందులో హీలియం 2 ఉంటుంది, నియాన్ 10 ఉంటుంది, ఆర్గాన్ 18 ఉంటుంది. ఈ 3 నెంబర్స్ దేవుడి నెంబర్లు గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా కాన్స్టెంట్గా మైండ్లో పెట్టుకోవాలి. ఇవి ఎలా ఉంటాయంటే నెంబర్స్ స్టెబుల్. దీస్ ఆర్ ది అటమిక్ నెంబర్స్ 2, 10, 18 belongs to helium, neon, argon respectively. Those are stable. Remaining atoms closer to these are try to getting this configuration or this number. అంటే వీటి దగ్గరలో ఉన్న ఏ ఆటమ్ అయినా ఈ నెంబర్ తెచ్చుకోవడానికి చూస్తుంది. ఎందుకంటే ఇది స్టెబుల్. మనం చూడండి, ఎవరైనా దగ్గరలో కోటీసులు ఉంటే వాళ్ళ కావాలనుకుంటాం, బాగా సెటిల్ అయిన ఉంటే వాళ్ళ కావాలనుకుంటాం. అలానే ఈ నెంబర్లు 3 మనం చూసిన వెంటనే ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆ చుట్టుపక్కల ఆటమ్స్ ఈ నెంబర్ రావడానికి ఆశపడతాయి. ఎందుకంటే అది స్టెబుల్ నెంబర్. ఆ నెంబర్కి వన్స్ రీచ్ అయిపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మరి ప్రస్తుతానికి డిస్టర్బెన్స్తో ఉన్నాయంటే అవుననే చెప్పాలి. ఈ నెంబర్ కాకుండా 20 దగ్గర వరకు అంటే 1 to 20 ఈ 20 ఎలిమెంట్స్లో 3 తప్ప మిగతా ఏది స్టేబుల్ నెంబర్ కాదు. అప్పుడు ఏం చేయాలి? అవి ఏదో ఒకదానికి దీనికి తగినట్లుగా అవి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అవి ఎలా అడ్జస్ట్ అవుతాయి అబ్బా అంటే ఇప్పుడు మీకు చిన్న చార్ట్లో వేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో చార్ట్ ఏంటంటే ఒకసారి ఈ లిస్ట్ అప్ చేద్దాం. హైడ్రోజన్, హీలియం, మీకోసం రాయకూడదు, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం తెలుసు కదండి, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. కొన్ని రాద్దాం, అర్థమవుతుంది. రౌండ్ చేస్తున్నాను. హీలియం, నేను ఆర్గాన్ కూడా కావాలంటే రాయాల్సింది, సిలికాన్. తర్వాత ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. ఇది ఒకటి స్టేబుల్ నెంబర్. సీరియల్ నెంబర్ మీకు తెలియకపోతే నెంబర్ రాసుకోవాల్సింది, ఇంకేం చేయలేము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, ఆర్గాన్ 18. మీకు ఇక్కడ రౌండ్ అప్ చేసింది స్టేబుల్ నెంబర్ క్లారిటీగా కనిపిస్తుంటుంది. స్టేబుల్ నెంబర్స్ ఇప్పుడు తెలిసినాయి కదా, చూద్దాం. ఇప్పుడు హీలియం ఇక్కడ అండర్లైన్ చేద్దాం. హీలియం ముందు ఎవరున్నారు?
హైడ్రోజన్. మరో మాటలో చెప్పాలంటే నేను ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ని మీరు కంపారిజన్ మొదలు పెట్టండి. 2 ఉంది, 2 కావాలి ఎవరికి? హైడ్రోజన్కి. అంటే ఏం చేయాలి? తను ఒకటి గెయిన్ చేయాలి. గెయిన్ అంటే ఒక నెంబర్ని ఎక్స్ట్రా పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే అది ఏం చేస్తుంది? పెంచుకోవడం అంటే అప్పు తెచ్చుకోవడం. లేనిది తెచ్చుకుంటే ఏమవుతుంది? అప్పు అంటే మైనస్. సో ఇప్పుడు హెచ్ కానీ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కానీ ఇంకొక యూనివర్సల్లా ఉందన్నమాట. అంటే మనం నిత్య జీవితంలో చెప్తాం అన్నీ విడిచిపెట్టేసడం, ఎవరితో సంబంధం లేదు ఇంకా. అలాగా ఇది ఆ నెంబర్నే విడిచిపెట్టేసి చివరికి ఏం చేస్తుందంటే తను సింగిల్గా మిగిలిపోద్ది అనమాట. అలా మిగిలిపోయి ఎక్కువగా హైడ్రోజన్ ఏం చేస్తుందంటే H+ అవుతుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? H-. బట్ ఇది రేర్ కేస్, చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. లిథియం చూడండి, 3 ఉంది. 3 ఉన్న లిథియం ఏం చేయాలి? 2 అయితే బెటర్. 10 అవ్వాలంటే అయ్యే పని కాదు. రెండే ఆప్షన్, 2 or 10. మరి ఇంకొక ఆప్షన్ లేదు. 2 అవ్వాలంటే ఏం చేయాలి? లిథియం ఒకటి పోగొట్టుకోవాలి, ఒక నెంబర్ని వదిలేసేయాలి. పోగొట్టుకుంటే ఏమవుతుంది? ఉన్నది పోగొట్టుకుంటే ఆస్తిని చెల్లేసినట్టుగా. ప్లస్ పోగొట్టుకుంటే ప్లస్, తెచ్చుకుంటే అప్పు తెస్తే మైనస్. మనది ఇచ్చేస్తే ఆస్తి, అప్పు కాదు కనుక ప్లస్. మనం ఎవరిని తీసుకుంటే మైనస్. ఇప్పుడు లిథియం పోగొట్టుకుంది కనుక ప్లస్. బెరీలియం 4 2 అవ్వాలంటే 2 పోగొట్టుకోవాలి. బోరాన్ అనేది ఏం చేయాలి? 3 పోగొట్టుకోవాలి. కార్బన్ ఏం చేయాలి? 4 పోగొట్టుకోవాలి. నైట్రోజన్ 5 పోగొట్టుకోవాలి మాత్రం. మనకంటే దగ్గరలో 10 ఉంది కదా, దాన్ని చూడండి ఒకసారి. 5 పోగొట్టుకోవడం బెటరా, 1 2 3 గెయిన్ చేయడం బెటర్ అంటే 3 అప్పు తెచ్చుకోవడమే బెటర్ అంటే. ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువగా ఉండదు అలా. ఆక్సిజన్కి ఇంకా మరి దగ్గరలో ఉంది కదా, 2- అప్పు తెచ్చుకుంటుంది. ఫ్లోరిన్ ఒకటి అప్పు తెచ్చుకుంటుంది. నియానికి సంబంధం లేదు, ఎందుకంటే దాని దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్న నెంబర్ సరిపోయింది, హ్యాపీ. అందుకే అటామిసిటీ 1. సోడియం మళ్ళీ 10 కావాలి, ఆ ఉన్న మనం పోగొట్టుకోవాలి. Na+, Mg 2+. మీకు ఈ నెంబర్లు చూస్తే అర్థమేంటి? ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మోనోవాలెంట్, 2+, 2- డైవాలెంట్, 3+. ఇప్పుడు వస్తుంది చూడండి, 3+, 3- ట్రైవాలెంట్. ఇక సిలికాన్ మళ్ళీ ఎప్పటిలాగా 4+. ఫాస్ఫరస్ దగ్గరలో ఉంది కాబట్టి దీనికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటే తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి 3- అంటే 3 అప్పు తెచ్చుకుంటే సరిపోతుంది. ఎలాగా? మీకు నైట్రోజన్ లాగానే. సల్ఫర్ 2 తెచ్చుకుంటే చాలు. క్లోరిన్ 1 తెచ్చుకుంటే చాలు అప్పు. ఈ రకంగా. దీని తర్వాత ఇంకోటి ఉంది, ఎవరబ్బా అంటే పొటాషియం 19, అది 18 అవ్వాలి కాబట్టి K+. దాని నెక్స్ట్ ఒకరు ఉన్నారు, ఎవరంటే కాల్షియం. ఆ కాల్షియం ఏమవ్వాలి? 2+. ఎంతటా? నెంబర్ 20. సో ఇది అయాన్ మెథడ్. మీకు ఆల్రెడీ 20 ఎలిమెంట్స్ నేను చెప్పేశాను. దాదాపు ఈ 20 ఎలిమెంట్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే ఒకసారి గుర్తుండవు కదా. ఇవేం చేస్తారంటే ఈరోజు నేను ఈ బోరాన్ వరకు చూసుకుంటాను, రేపు బోరాన్ తర్వాత కార్బన్ నుంచి నియాన్ వరకు నేర్చుకుంటాను. అలాగే ఒక 4-5 డేస్ పర్టికులర్ చేసి గుర్తుంటాయి, లేకపోతే అటు దిట్ అవుతుంటాయి. మెగ్నీషియంకి 1+ రాసేయడము, సోడియంకి 2+ రాసేయడం, ఆవేశంలో తప్పులు రాసేస్తాం. పర్ఫెక్ట్గా మీకు అందుకే నేను ఇచ్చాను ఒక లిస్టు. 30 ఎలిమెంట్స్ బాగా నేర్చుకోండి, ఏ రోజు అవసరమైన వాడుకోవచ్చు అనేసి. అవసరార్థం అందులో తెలియని వాటికి లాటిన్ నేమ్స్ కూడా మీకు చెప్పాను, టెక్స్ట్ బుక్తో సంబంధం లేకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పక్కాగా మనం ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడాను ఏ రకంగా +- వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఎందుకు? మీరు ఏ ఎలిమెంట్ని చూసిన ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నప్పుడు పని తేలిపోదు. 1 2 3 4 నెంబర్లు వేసినట్టు వేసేయచ్చు. దీన్ని మీరు దగ్గర నోట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడాను వీటిని కొంచెం నేర్చుకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు. ఇది లెక్క. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఇంకా టాపిక్ అయితే ఉంది, అలాగనేసి మీరు గాబరపడద్దు. ఈ టాపిక్ కంటిన్యూషన్ ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే మనకి మరి కొంచెం లెంగ్త్ అయితే ఉంది. ఇందులో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది కనుక కొంచెం ఓపికతోనే ఉండాలి, తప్పదు.